ఇక్కడ ముట్టిపట్టి డ్యామ్ నుంచి కొంచెం డిస్టెన్స్ ముందుకు వచ్చామంటే మనము ఇక్కడ ఒక గార్డెన్ కనిపిస్తుంది అనండి. గార్డెన్ వచ్చేసరికి ఫ్లోరికల్చర్ సెంటర్ అన్నమాట. ఈ గార్డెన్ చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ స్టాట్యూ భలే ఉంది కదా, మధ్యలో అలా బాగా సెట్ చేశారు, చాలా బాగుంది. సో దీనికి వచ్చేసి ఎంట్రన్స్ ఫీజు ఉందన్నమాట. పర్ పర్సన్ కి 60 రూపీస్ తీసుకున్నారు. కమ్ విల్ ఎక్స్ప్లోర్ మోర్. ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. వీటి నేమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. ఇక్కడ చూడొచ్చు, యాంథోరియం ప్లాంట్స్ అంట. డిఫరెంట్ గా ఉన్నాయి, బాగున్నాయి. అలాగే ఇటు కూడా ఇలాంటివి అయితే ఫస్ట్ టైం అండి నేను చూడడం. అంటే ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ బాగున్నాయి చూడడానికి మాత్రం. గార్డెన్ నైస్. ఫ్లవర్ సెట్ అయినా మాత్రం అసలు ఆ ప్లాంట్స్ వేరండి. అంతా ఒక చోట సెటప్ చేశారనమాట ఫ్లవర్స్ అన్ని. చూడొచ్చు ఇక్కడ, చాలా బాగుంది. సూపర్. This way. ఈ ప్లాంట్స్ నేమ్ అంతా డిఫరెంట్ గా ఉన్నాయండి, చూడండి. పైన చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అన్ని ఇక్కడ షోకేస్ లాగా పెట్టారు, బాగుంది. ఐ థింక్ ఇవి మన సైడ్ ఉన్నాయి అనుకుంటా, ఇలాంటి ప్లాంట్స్ మన ఆంధ్రాలో చూడొచ్చు. చూడండి అక్కడ బంతి చెట్లు కూడా ఉన్నాయి. ఓ డు నాట్ టచ్, మనం టచ్ చేయకూడదంట ఆ ఫ్లవర్స్ని. ఓకే, ఓ కెమికల్స్ అప్లై చేసి ఉంటారంట వీటి మీద, సో అందుకనే మనం టచ్ చేయకూడదు వీటిని, జస్ట్ చూడడం వరకే. సో నౌ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ వాట్ వి కాల్ ఫ్లోరికల్చర్ సెంటర్కి వచ్చాము. సో ఇదంతా ఒక 4 to 5 acres ఉండేలాగా ఉందండి. మొత్తం డిఫరెంట్ ప్లాంట్స్ అంతా చాలా బాగా పెట్టారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఏది స్కిప్ చేయలేదు. మొత్తం
ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ ఇక్కడ చూసుకోవచ్చు. రోజ్ ఫ్లవర్స్, వాటిలో టైప్స్ అన్నీ ఉన్నాయి. వావ్, అది చూసారా ఎంత అందంగా ఉందో. చాలా బాగున్నాయి. బొకేస్ లో అట్లాంటి వాటిలో యూజ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి ఫ్లవర్స్. ఎవరికైనా ప్లాంట్స్ అంటే ఫ్లవర్స్ అట్లాంటి వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో గార్డెనింగ్ ఇవన్నీ చేసే వాళ్ళు బాగా ఇంట్రెస్టెడ్గా చేస్తారు కదా, అలాంటి వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దు. చూడొచ్చు చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి మనం ఇక్కడ చూస్తున్నాము. అసలు ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ, చాలా వెరైటీస్ ఉన్నాయి. అమ్మాయిలు మాత్రం చాలా లైక్ చేస్తారండి ఈ గార్డెన్ని. ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదా అమ్మాయిలకి, గార్డెనింగ్ అన్నా ఫ్లవర్స్ అన్నా. సో మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ టైం మాత్రం. ఇది అసలు మిస్ అవ్వద్దు ఈ గార్డెన్ని. చూడొచ్చు మీరంతా. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చిన్న లిల్లీ పోట్ ఒకటి చాలా బాగుంది. ఇక్కడ చూసారా చిన్న చిన్న పాట్స్ ఎట్లా పెట్టారో, చాలా అట్రాక్టివ్ గా ఉంది. అక్కడ గోట్ లాగా షేప్ పెట్టడం కావచ్చు, అట్రాక్టివ్ గా ఉంది అంతా, చాలా బాగుంది. అమ్మాయిలు అయితే మస్తుగా ఫోటోలు దిగొచ్చు, చాలా చాలా అట్రాక్టివ్ గా ఫ్లవర్స్ కావచ్చు, ఇవంతా బాగా పెట్టారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనము పిక్స్ దిగొచ్చు అనమాట.
నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది అక్కడ. బేసికల్గా ఐ లవ్ గార్డెనింగ్ అండి. గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్. చూడండి అసలు ఎంత బాగా మెయింటెనెన్స్ ఎంత బాగా చేస్తున్నారు. మెయింటెనెన్స్ కావచ్చు అంతా చాలా బాగుంది. ఒకే షేప్లో ఆ ట్రీస్ అన్ని కట్ చేయడం కావచ్చు. ఏమంటారు? క్యాక్టస్. ఓకే, బొటానికల్ నేమ్. మీరు కలేజా మూవీ చూసినట్టయితే ఆలీ ఉన్నాడు కదా, ఒక ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ ఏమంటారు ప్లాంట్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అదే ఇదండి, ఇలాంటిది మనం చూడొచ్చు క్లియర్గా. సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్లాంట్స్ అన్ని ఆలీ కలెక్ట్ చేస్తూ ఉంటాడు. మూవీ చాలా ఫన్నీగా ఉంటుంది కదా కలేజా మూవీ మాత్రం. అవి చూడగానే ఆ మూవీ గుర్తొచ్చింది, ఆ సీన్. ఇక్కడ చూసారా స్నేక్ ప్లాంట్ అంట. ఇది మన సైడ్ కూడా మనం పెంచుకుంటూ ఉంటాం. ఐ థింక్ దిస్ ఇస్ టచ్ ప్లాంటా కాదా? సో ఫైనల్లీ వచ్చేసాం. ఇది ఇంకా ఇది ఏంటండి, ఇది ఎగ్జిట్ ప్లేస్. మనం ఎగ్జిట్ అవ్వడమే ఇంకా.